ఇది జనవరిలోనే తేలిపోతే ఈ 3 నెలల్లో సెటరేట్ అయిపోయేది. వెళ్ళేవాళ్ళు, పది సర్ది చెప్పేవాళ్ళు, ఇదంతా చివరిదాకా సాగదీసుకోవడం వల్ల వచ్చింది. చంద్రబాబు ఎప్పుడు చివరిదాకా సాగదీస్తారని అందరికీ తెలిసి అదే మరొకసారి నిరూపణ అయింది. కాకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు సెట్ చేస్తున్నారు అంతే, అదొకటే ఈసారి తేడా. మళ్ళీ అయినా ఈ అసమ్మతులు అసంతృప్తులు నామినేషన్ల దాకా, నామినేషన్లు అయ్యాక కూడా నడుపుతా ఉంటారు. అదే ఆయన చేతిలో కంట్రోల్ ఉండదో తెలియదు, లేదా ఆయనే నడిపిస్తున్నాడో తెలియదు. ప్రత్యర్థులు ఏమనుకుంటారు అంటే వీళ్ళతో మిత్రపక్షంగా ఉండి ఆ తర్వాత ప్రత్యర్థులు అయిన వాళ్ళు ఆయనే నడిపించాడు ఇదంతా అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురంలో పెద్ద కుట్రేమో అనిపిస్తుంది. ఎందుకని పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్ళాడు, అసలు వాస్తవం అందరినీ తెలుగుదేశం వాళ్ళని, బీజేపీ వాళ్ళని, జనసేన వాళ్ళని అందరినీ కలిశాడు. కలిసినప్పుడు అక్కడికి మరి అక్కడ అందరూ అక్కడే అనుకున్నారు. పిఠాపురంలో అసలు అంత తిరగలేదే. అక్కడ ఇంకా భీమవరంలో ఆదర్శ్ నగర్ లో ఇల్లు కూడా చూసాడు ఆయన. ఒక రియల్ ఎస్టేట్ మీరు ఉంటారంటే ఫ్రీగా ఇల్లు ఇస్తారని కూడా చెప్పారు అక్కడ. అంటే ఇంకా ఉండిపోతున్నారేమో అనుకున్నారు అదంతా చూస్తే. అదంతా చేసి అక్కడ అతనేమో ఆ రూట్ లో ఉంటే ఈయన వచ్చి ఇక్కడే పిఠాపురం అన్నాడు. అంటే తను ఆలోచించింది ఏంటి, జరిగింది ఏంటి అంటే ఏంటి, ఆయన్ని గైడ్ చేస్తున్న చంద్రబాబు పొత్తులు. ఇప్పుడు ఓవరాల్ గా చెప్పాలంటే ఎన్డీఏలోకి చంద్రబాబు వెళ్ళాల, తెలుగుదేశం కూటమిలోకి బీజేపీ జనసేన వెళ్ళాయి అంతే. ఇవాళ ఆంధ్రజ్యోతి రాధా